ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలోకి మొన్న 1వ తేదీ వరద నీరు రావటం, వెళ్ళిపోవటం జరిగింది. ఈ వరద విశేషాల గురించి మరి 3-4 రోజుల నుంచి కూడా మేము వీడియోస్ని ఇంకా రిలీజ్ చేయకపోవటానికి కారణాలు ఏమిటి, మరి ఆరోగ్యాలయం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, 1వ తేదీ సాధకులు చేరినప్పుడు ఏం జరిగింది, ఈ వాస్తవాలన్నీ మీ అందరికీ తెలియచేయటానికి ఈ వీడియోని ఈరోజు అందిస్తూ ఉన్నాను. ముందుగా మన న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ, ఈ ఆరోగ్యాలయం నిర్మాణాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ఎంతోమంది మన ఆశ్రమం నీట మునిగిందని తెలిసేసరికి స్పందిస్తూ ఆశీస్సులు అందించినందుకు హృదయపూర్వకంగా త్వరగా నార్మల్ స్థితికి రావాలని మీ అందరూ కోరుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. మన ఆరోగ్యాలయంలో 15 రోజుల హెల్త్ క్యాంప్స్, 30 డేస్ హెల్త్ క్యాంప్స్ జరుగుతుంటాయి కదా. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయి. మన ఆగస్టు 30 వరకు అంతకుముందు ఉన్న వారందరూ వెళ్ళిపోయారు. ఒక 75 మంది మాత్రం కంటిన్యూషన్ వారు 30 డేస్ వారు ఆశ్రమంలో ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ హెల్త్ క్యాంప్ కొరకు 31వ తేదీ నైట్ నుంచి అడ్మిషన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ లోపే 60 మంది చేరారు 1వ తేదీకి 5 గంటల లోపే. 5 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 4-5 గంటల వరకు సుమారుగా 375-400 మంది చేరటం జరిగిందనమాట. అంటే మొత్తం ఆశ్రమంలో 1వ తేదీ సాయంకాలానికి 450 మంది ఉన్నారు. ఇంకా చాలామంది, ఒక 100 మంది పైన రావాలి. వారికి బస్సులు, రైళ్ళు క్యాన్సిల్ అవ్వటం వల్ల, వారి ప్రాంతాల్లో కొంచెం ఇటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇతర చోట్ల వర్షాల వల్ల అసౌకర్యం కలగటం వల్ల ఇంకొక రోజు ఆగొస్తామని ఒక 100 మంది మెసేజెస్ పంపారు ఇన్స్టిట్యూషన్కి. నేను 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచి వచ్చే సాధకులందరినీ కలుస్తూ ఉన్నాం. కృష్ణానది వరద 31వ తేదీ ఉంది కానీ స్థిరముగా ఉంది. అంటే గేట్లు కొంతమేరకు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. 1వ తేదీ తెల్లవారుజాముకి 5 గంటలకి నేను నదొడ్డుకి వెళ్ళి ఆశ్రమంలో చూస్తే కొద్దిగా పెరగటం మొదలుపెట్టింది. ఇక అరగంటకి గంటకి ఒక అరడుగు 30 అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతూ వచ్చిందండి. కానీ మన ఆరోగ్యాలయం ఈ కరకట్ట యువతలో ఉన్న అన్నిటికంటే కాస్త ఎత్తులో ఉంటుంది. సహజంగా అన్నీ ములిగినప్పటికీ మన ఆశ్రమంలోకి వరద నీరు ఇప్పుడు 12 సంవత్సరాలైంది. మన 2012 నుంచి నడుపుతూ ఉంటే ఆశ్రమం లోపలికి వరద వచ్చి ఏ రోజు కూడా సాధకులకు అసౌకర్యం కలగటం కానీ, సాధకులను ఇక్కడి నుంచి పంపించటం కానీ మనం చేయలేదు. కానీ ఈవినింగ్ వరకు అందరూ వస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా అడ్మిషన్స్ అన్నీ జరిగాయి. ట్రీట్మెంట్స్ అన్నిటినీ మేమందరం సాధకులకి యథావిధిగా అందించడం జరిగింది. సాయంకాలం 4 గంటల వరకు అన్నీ ములుగుతూ అందరూ ఖాళీ చేస్తూ అంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యాలయంలోకి ఒక చొక్క నీరు కూడా రాలేదు. సాయంకాలం 4-4:30 గంటలకి ఇక ఆశ్రమం లోపలికి గ్రౌండ్లో కొద్దిగా రావటం స్టార్ట్ అయ్యాయి. ముందు రోడ్స్లో కొద్దిగా రావటం మొదలైనవి. ఇంకా వరద ఇక లోపల కూడా వచ్చినట్టు అర్థమైంది సాధకులకు కూడా. ఈవినింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సాధకులకి ఎక్కువ రాదులే అనుకున్నారు వారు, మేము కూడా అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు అనుకున్నాం. సాయంకాలం 6 గంటలకు డిన్నర్కి వెళ్ళేటప్పుడు రూమ్స్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళే రోడ్లో కూడా మోకాలు లోతు వరకు నీరు రావటం జరిగింది. అంటే ఒక 1.5-2 గంటల్లోనే మోకాల వరకు నీరు వచ్చిందనమాట. 4-4:30కి నేల మీద నీరు కొద్దిగా తడిచింది, కానీ 6 గంటలు అయ్యేసరికి మోకాల వరకు నీరు రావటం జరిగింది. అట్లాగే సాధకులు వెళ్ళి డిన్నర్ తినేసేయండి, కాస్త వరద పెరుగుతున్నదని చెప్పడంతో అందరూ సాధకులు ఆ వరద నీటిలోనే, మోకాల్లోతు నీటిలోనే డైనింగ్ హాల్కి వెళ్ళి, డైనింగ్ హాల్ ఎత్తు మీద ఉంటుంది. మనం ఉండే అకామిడేషన్ కూడా బిల్డింగ్స్ అన్నీ నేల నుంచి 5 అడుగుల ఎత్తులో ఫిల్ చేసి మనం కట్టున్నాం. బిల్డింగ్లన్నీ కూడా మన సెల్లార్ నేల నుంచి 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. రూమ్స్కి ఇబ్బంది ఉండదు, డైనింగ్ హాల్కి ఇబ్బంది లేదు. అందరూ వెళ్ళి డిన్నర్ తినేసేసారు. ఇక 7 గంటలకి డైనింగ్ హాల్ నుంచి అందరు రూమ్స్కి కూడా కాస్త దగ్గర తొడ వరకు నీళ్ళు వచ్చాయి. అట్లా తడిచే వెళ్ళారనమాట.
అందరూ కూడా మోకాలు పైభాగం వరకు కొంచెం నీరు వస్తే ఆ నీళ్ళల్లోనే సాధకులు వెళ్ళిపోవటం జరిగింది. రూమ్స్కి వెళ్ళారు. నా క్లాస్ కూడా హాల్కి రాకుండానే రూమ్స్లో ఉండగానే నేను 1.5 గంట సేపు ఆరోగ్య ప్రసంగం మైక్లో చెప్పగా రూమ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా వెళ్ళిపోయింది. అందరూ హాయిగా పడుకున్నారు. నెక్స్ట్ డే యోగా క్లాస్ ఇవన్నీ విషయాలు మేము అనౌన్స్ చేస్తామని చెప్పాం. కానీ మేము అనేక సర్దుకోవటం మొదలుపెట్టాం. గ్రౌండ్ ఫ్లోర్లోకి సెల్లార్లోకి అట్లా వాటర్ వస్తాయి కదా, డైనింగ్ హాల్, కిచెన్, యోగా హాల్ ఇవన్నీ కూడా మిడ్నైట్ 2 దాకా అన్నిటినీ వాటి ఫ్లోర్ లెవెల్ నుంచి ఒక 4 అడుగులు 5 అడుగులు ఎత్తులో టేబుల్స్ మీద అన్నీ పెట్టేసేసుకున్నాం. లోపల 300 మంది పైన ఉంటాం కాబట్టి అటు స్టాఫ్ ఉంటారు, వర్కర్స్ అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అందరం కలిసి సర్దేయటం జరిగింది. రాత్రికి 2-3 గంటలు అయ్యేసరికి ఆశ్రమం లోపలికి వరద మన సెల్లార్లో కూడా 3 అడుగులు నీరు వచ్చిందనమాట. రోడ్స్ మీద 5-6 అడుగులు నీరు ఉంటుంది, అట్లా ఉంది. ఇక సాధకులు ఉదయం లేచేసరికి కూడా ఆశ్రమంలంతా నీరు చేరి ఉంది. ఇక సాధకులకి ఇక ట్రీట్మెంట్స్ ఇవ్వటం కానీ, అందుకని ఖాళీ అవ్వటానికి 24 అవర్స్ పడుతుంది. అంచేత అన్ని డైనింగ్ హాల్, కిచెన్, ఫిజియోథెరపీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ నీళ్ళల్లో ఒక 4 అడుగులు 3 అడుగుల లోతులో ఉన్నాయి కాబట్టి సాధకులకి బ్రేక్ఫాస్ట్ అందించి మేము ఇక మీ అందరినీ ఇంటికి పంపించడానికి ఆలోచిస్తున్నామని వాళ్ళకి తెలియచేశాను నేనే స్వయంగా అందరినీ కలిసి. ఎందుకంటే ఉన్న 3-4 రోజులు 5 రోజులు ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ఉండదు. మనకి జనరేటర్ ఉంది, పవర్ అయితే ఒక 4-5 అవర్స్లో 1 డేలో వచ్చేస్తుంది. కానీ క్లీనింగ్ అయ్యేంత అయ్యేసరికి బురద క్లీన్ చేసి సమయం పడుతుందని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే సగం మంది మేము ఇక్కడే ఉంటామండి, మాకు ట్రీట్మెంట్స్ ఇవ్వకపోయినా పర్లేదండి, 4-5 రోజుల తర్వాత తీసుకుంటాం అన్నారు. కానీ ఈ 4-5 రోజులు మీరు ఇబ్బంది పడతారమ్మా అని రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా మేము బస్సులు పెట్టి వైజాగ్ వైపు 1 బస్సు, హైదరాబాద్ వైపు 3 బస్సులు, చెన్నై వైపు 2 బస్సులు పెట్టేసేసి ఎయిర్పోర్ట్కి 1 బస్సు పెట్టేసి అందరినీ మార్నింగ్ 10 గంటల నుంచి ఆశ్రమంలో నీటిలో తడిస్తే బయటికి వెళ్ళేటప్పుడు మరి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి వెళ్ళాలి కదా, తడిస్తే బట్టలు మార్చుకోవడానికి ప్రయాణానికి అసౌకర్యం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచే కాస్త నెచ్చెర మీద తాడు పట్టుకుని అట్లా దింపేసాం. పెద్ద వయసు వారిని, నడవలేని వారిని బెంచ్ మీద కూర్చోబెట్టి నీళ్ళల్లో తీసుకువెళ్ళిపోయాం, తడవకుండా వాళ్ళు తేలేటట్టు చేసేసి. మన ఆశ్రమం బయటే బస్సులన్నీ ఆగటానికి ఫెసిలిటీ ఉంది, అక్కడ పెట్టేసి సాధకులందరినీ ఇక మధ్యాహ్నం 1 గంట 2 బస్సులు ఎక్కించేసేసి ఇక మిడ్నైట్కి తెల్లవారుజాము కల్లా అన్ని ప్రాంతాలకి క్షేమంగా వారందరినీ పంపించగలిగాం. మధ్యలో భోజనాలు అవి పెట్టించి సాధకులకు అసౌకర్యం జరగకుండా. అందుకని సాధకులు 1వ తేదీ చేరటం, 2వ తేదీ మధ్యాహ్నం 2 అందరూ ఖాళీ అయిపోయారు. ఇక వరద అనేది 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి తగ్గటం మొదలైంది. 3వ తేదీ మార్నింగ్ అయ్యేసరికి అన్నీ ఖాళీ అయిపోయాయి. 3వ తేదీ ఉదయం 10 గంటల కంటే 24 అవర్స్కి కంప్లీట్గా ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్లో కానీ రోడ్స్ మీద కానీ గార్డెన్స్ లాన్స్లో ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం వెళ్ళిపోయింది, కంప్లీట్ ఖాళీ అయిపోయింది. మేము 3వ తేదీ మార్నింగ్ స్టాఫ్ అందరినీ రమ్మన్నాం. లోపల మేము 300 మంది ఉన్నాం, సాధకులందరూ వెళ్ళిపోయారు. బయట నుంచి మా స్టాఫ్ 600 మంది ఉంటారు కదా, అందరూ వచ్చారు. 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ ఈ 3 డేస్ మార్నింగ్ 6 to ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా క్లీనింగ్ అంతా చేసేసేసాం. ఆశ్రమం అంతా శుభ్రంగా యథావిధిగా మళ్ళీ పూర్వం మన ఆశ్రమం ఎంత అందంగా ఉంటుందో అట్లా క్లీన్ చేసేసాం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, గార్డెన్స్, లాన్స్ అవన్నీ కూడా ఇప్పుడు 5వ తేదీ 6వ తేదీ క్లీన్ చేస్తున్నాం అన్నమాట. అవి కూడా ఈరోజు అయిపోతాయి. ఇక మా స్టాఫ్ అందరికీ మరి రేపు వినాయక చవితి వస్తున్నది, అందుకని ఇప్పుడు 6వ తేదీ నుంచి కూడా స్టాఫ్ అందరికీ సెలవులు ఇచ్చేసాం మేము. ఇక్కడ నుంచి 6వ తేదీ నుంచి 15 వరకు ఆశ్రమం అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇక మనకి పూర్వం వలె ఆరోగ్యాలయంలో ఏ ఇబ్బందులు లేకుండా అన్నిటినీ ఎక్విప్మెంట్స్, మిషనరీ కానీ ఫెసిలిటీస్ అన్నీ యథావిధిగా ఉన్నాయి. ఏవైతే కొన్ని డ్యామేజెస్ ఉంటాయి ఆ ప్లేస్లో మనకి కొత్త ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇట్లాంటివి అంతా రెడీగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అన్నీ మేము సెట్ చేయడం జరిగింది. బిల్డింగ్స్లో వాటర్ రాలేదు కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ సెక్షన్స్ కానీ అవి ఏమి ఇబ్బంది లేదు. కాస్త అన్నీ న్యాచురల్గా బ్యాంబోతో ఉంటాయి కదా మన ఆశ్రమంలో, అవన్నీ కాస్త బురద పట్టేస్తాయి కాబట్టి వాటిని క్లీన్ చేయటం మళ్ళీ నార్మల్గా సర్దుకోవడానికి సమయం పట్టింది. 3 రోజులే అంతా క్లియర్ అయిపోయింది. అందుకని 6వ తేదీ నుంచి 600 మంది మంతెన ఆరోగ్యాలయం స్టాఫ్కి అందరికీ కూడా సెలవులు ఇవ్వటం జరిగింది. వీళ్ళ మళ్ళీ 15వ తేదీ వరకు సెలవుల్లో ఉంటారు, 16వ తేదీ వర్కింగ్ డే. మరి ఇలా జరిగింది అని మీ అందరికీ తెలియచేస్తున్నాం. అందుకని ఏ ఒక్కరి ప్రభుత్వం వారి హెల్ప్ అవసరం రాకుండానే, ఏ ఒక్కరికి
ప్రమాదాలు జరగకుండానే ఆశ్రమాన్ని మొత్తం కూడా సాధకులను ఇబ్బంది లేకుండా పంపించి ఆశ్రమం అంతా కూడా నార్మల్ స్థితికి తీసుకురావటం జరిగింది. సరే, ప్రకృతి విపత్తు కాబట్టి మనం ప్రకృతికి కలిగించిన హానికి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేది ఈ ప్రళయం విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతవాసులకి చూపించింది. అందరిలో మనం ఒకళ్ళం. అలాంటి నష్టం అనేది ఆశ్రమానికి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ ఎవరిమైనా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మనం మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మీ అందరి ఆశీస్సులు, ఎంతోమంది సాధకులు కూడా ఎలా ఉంది ఆశ్రమం, రాజుగారు ఎలా ఉన్నారని విషెస్ తెలియచేస్తున్నారు. క్షేమంగా ఉన్నాం, ఆశ్రమం అంతా నీట్గా తయారైపోయింది. మీరందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్గా స్వీకరించి ధైర్యంగా ఉండండి. మన ఆరోగ్యాలయంలో మళ్ళీ బుకింగ్ స్టార్ట్ చేయడానికి కూడా 3 రోజులు పట్టింది. నెట్ సిస్టమ్ కానీ కేబుల్స్ ఇవన్నీ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రికవర్ చేయడానికి. ఈరోజు నుంచే ఆరోగ్యాలయంలో కాల్ సెంటర్ వారంతా కూడా డ్యూటీలోకి వచ్చేసారు. అందరూ మాట్లాడుతున్నారు. మీరందరూ మన ఆరోగ్యాలయానికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి వీడియో కూడా పెట్టొచ్చు కదా అనిపించవచ్చు. మరి ఆ వీడియో రూమ్స్ అవి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి కాబట్టి అన్నీ క్లీన్ చేసుకుని రెడీ చేసుకుని మళ్ళా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్నీ యథావిధిగా రావడానికి 3 డేస్ పట్టింది. అందుకని చాలామంది సాధకులు రాజుగారి వీడియో పెడితే బాగుండని భావించినప్పటికీ మరలా అనుకోకండి, ఇక్కడ అసౌకర్యాలు జరగటం వల్ల మేము రెడీ చేసుకోవడానికి 3 రోజులు పట్టింది. అందుకని ఈరోజు మీ అందరికీ వీడియో రూపంలో తెలియచేస్తున్నాం. ఎవరైతే సాధకులు సెప్టెంబర్ 1st వచ్చేసి మళ్ళీ మనం పంపించుకు ఇంటికి వెళ్ళారో మీరు కట్టిన డబ్బు ఇక్కడే ఉంది. మీరందరూ మళ్ళీ 16వ తేదీకి బుకింగ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మా స్టాఫ్ అందరూ మీకు కాల్ చేసేసారు ఈ రోజున. మరి మీరందరూ 16కి వచ్చి చేరొచ్చు. ఎవరైతే 16కి 400 మంది బుకింగ్స్ కోసం ఇంతకుముందు కాల్ చేస్తున్నారో మీ అందరికి కూడా మళ్ళీ 16కి మన ఆశ్రమం రెడీగా ఉంటున్నది కాబట్టి మీరందరూ 16వ తేదీకి చేరొచ్చు అని సాధకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంచేత మన ఆరోగ్యాలయంలో సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉండాలనుకున్నా, సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు ఇట్లా కంటిన్యూస్గా 30 డేస్ ఉండాలనుకున్నా మీరందరూ రావచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ఆరోగ్యాలయం నెంబర్ 0863333888. ఈ నెంబర్కి మీరు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు సంప్రదించి మీరు కొత్తగా బుక్ చేసుకోవాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పాతగా బుకింగ్ అయిన వారు పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా చెల్లించవచ్చు. మీరు ఆల్రెడీ చేస్తుంటే కన్ఫర్మ్ చేసుకుని మీరు వచ్చేసేయచ్చు. మళ్ళీ మీకు 15వ తేదీ నైట్ నుంచి మన వెహికల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాయి. నన్ను మళ్ళీ సెప్టెంబర్ 16వ తేదీ మార్నింగ్ 5 o'clock నుంచి నేను అందుబాటులో ఉంటాను. మీరందరూ కలవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ, మరి మీరందరూ కూడా మన ఆశ్రమం గురించి మా గురించి ఇంత మంచి ఆశీస్సులు అందించినందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ 16వ తేదీ కొరకు సాధకులందరి కొరకు ఆరోగ్యాలయం ఎదురు చూస్తుంది. మేము అన్నీ రెడీ చేసుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.